ఇప్పుడు మాకి గురుసేవ చేస్తారు కదా. సరిలేరు నీకెవ్వరు గురుదేవదేవ, సరిలేరు నీకెవ్వరు, మరి మూడు లోకాలు వెతకిన ఎవ్వారు, సరిలేరు నీకెవ్వరు గురుదేవదేవ, సరిలేరు నీకెవ్వరు, బ్రహ్మ విష్ణు శివుడు నీ సరిదుగారు, అమరేంద్రులు అష్టదిక్పాలకులందారు, భూమిని పాలించే పరమరాజులు, అమితాదేవత నరులు నీ పాద సేవకులు, సరిలేరు నీకెవ్వరు గురుదేవదేవ, సరిలేరు నీకెవ్వరు. ఎన్నో కాలాల నుండి నాకుండినా గాని, అజ్ఞానమావరణం అరగుడినా గాని, సుజ్ఞానమాగ్నిచే కరిగించావు, జనన మరణ బాధ లేకుండా చేశావు, సరిలేరు నీకెవ్వరు గురుదేవదేవ, సరిలేరు నీకెవ్వరు. సమానం ఉన్న జగత్ ఏమన్నా అట్లాంటి గురు సేవ మేము భావపూర్వకం చేసి మాకెందుకు కాదెందుకు లైట్ కరెంటు కనెక్షన్ తీసుకున్నాము, ఇంట్లో అన్నీ పెట్టుకున్నాము, బోర్డు పెట్టినాము, స్విచ్ పెట్టినాము, అన్నీ పెట్టినా కరెంటు ఎందుకు రాదు, వెలిగేది ఇంట్లో. అర్థమైందా? వెలిగిస్తుంది అంటే మా పార్టీ ఉంది అనుకున్నారే, కనెక్షన్ గట్టిగా రాలేదు, లూజ్ ఉంది అనుకున్నారే. అంతేనా కదా స్వామి? అంతే అంతే అంతే. ఎప్పుడైనా స్వామి పరమాత్మలంతా మనం ఉండాలంటే భర్తకు భార్య ఎట్లుంటుంది? భర్త మాట మీరి భార్య పోదు. అట్లా మేము మా భారమంతా పరమాత్మ చేయాలి, అంతా ఉప్పచెప్పాలి. ఉప్పచెప్పి నువ్వే ఏం చేస్తావో చెయ్యి అని అప్పుడు చేసేది. ఒక ఉదాహరణ చెప్తా. శివాజీ మహారాజు ఉండే కదా, తుకారాం మహారాజు ఊరుంది. ఆ ఊరికి దగ్గర 10 కిలోమీటర్ ఒక కొండ ఉంది. ఆ కొండ మీద పోయి భజన చేసేది రోజు. ఊరికి దూరం, కొండ ఎక్కడానికి 2 గంటలు అవుతుంది. టిఫిన్ అమ్మాయి తీసుకొని పోతుంది ఇంటికాడికి వెళ్ళి. శివాజీ మహారాజు ఆ కొండ కిందికి వెళ్ళి దారి ఉంది రాజగురు నగర్ అని, ఆ ఊరికి పోయి సైన్యం తీసుకొని పుణెకి వస్తుండు. ఎవరు? శివాజీ. సామంతుడు దర్శనం తీసుకొని పోతామని శివాజీ 4 అంగరక్షకులు పైకి పోయింది. తుకారం భజన చేస్తుండు. తుకారం అన్నాడు, తినిపోండి రా. మధ్యాహ్నం ఇంటికెళ్ళి వస్తుంది భోజనం ఈయనకు. దేవుడికి వెళ్ళి 12 కిలోమీటర్లు ఉంటుంది ఆ ఊరు. ఇలా తినమన్నాడు. శివాజీ ఏమన్నాడు, వీళ్ళు 4 కాదు, కింద 1000 మంది ఉన్నారు అన్న. కింద 1000 మంది ఉంటే అందరు రమ్మని పోను. అందరు వచ్చారు. అందరు వచ్చినాక తుకారం భజన చేసాడు. భజన చేస్తుంటే ఒక గొడవకి ఇట్లా దెంకేమంటే సందు ఉంటాయి, కిటికీ అంటారు ఇట్లా దిడ్డిదాకా చూడు. ఇప్పుడు కట్ట కడకు దానికి అన్నీ వచ్చినాయి. ఇక ఇంతమందికి పీటలు, కూసంకి పీటలు, తలలకు పీటలు, బచ్చాల భోజనం, నూనె వంటలు అందరికీ. అందరు తిన్నారు. 1000 మంది అందరు తిన్నాక శివాజీ ఏం చేసాడు, తెల్లారి బంగారు నాణాలు అన్నీ మనుషులు ఇచ్చి తొలిచ్చిండు. తొలిస్తే తిరగదొలిచ్చిండు. ఆయన తిరగదొలిస్తే మళ్ళీ శివాజీ వచ్చిండు. మళ్ళీ స్వామి ఇట్లా చేస్తుంది. ఈ కొండంత బంగారం, ఈ బంగారం ఏం చేసుకోవాలని? కొండంత బంగారం ఉంది, ఈ బంగారం నాకెందుకు అన్నాడు. అప్పుడు అంటాడు, సోనే రూపాయ అమ్మ మృతికే సమానం, అంటే బంగారం ఎండి నాకు మనుగు సమానం. అప్పుడు కాలు మొక్కి నాకు ఉపదేశం అంటే, నీకు ఉపదేశం నేను ఇయ్యాను, సాతారా జిల్లాలో సమర్థ రామదాస్ ఉన్నాడు, ఆయన దగ్గరకు పో అన్నాడు. శివ ఈయన రామ్ ఆడిపోయిండు కొండ మీద. ఆయన పోతే నీకు తుకారం తోలిచ్చిన అడుగుతుండే కనెక్షన్ చూడు. అంతే అన్నాడు. ఉపదేశం ఇచ్చిండు. మంచిగా పాయింట్ ఉంది. ఉపదేశం ఇచ్చేటప్పుడు ఇక్కడ మీరు ఇస్తారయ్యారు మాకు ఎరకలేదు, ఎందుకంటే నడుస్తుంది. తన్ మన్ ధన్ ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? తన అంటే ఏమి? మనసు అంటే
మనస్సు. ధనం అంటే భౌతిక. ఉన్నదంతా కడమల నీళ్ళు తీసుకొని పోసిండు, కమండం నీళ్ళు తీసుకొని స్వామికి ఇచ్చిండు. ఎవరికి? రామదాస్ ఇచ్చినాక ఆయన పోయిండు. కొన్ని నెలలు అయినాక ఈయన వచ్చిండు గురుదేవుడు. శివాజీ ఏం చేస్తలేడు, ఇప్పుడు తప్పని చేసుకుంటూ ఒప్పుకున్నాడు. శివాజీ ఏం చేస్తున్నారు? ఏం లేదు మీరు ఇచ్చిన మాత్రం చెప్పని చేస్తున్నారు. ప్రపంచం ఎవరిది కానీ అంత నీదే అన్న, నాది కదా. రాజ్యం చేయాలి, రాజ్యం చెయ్యి. తెలుస్తుందా? ఎవరిదని చేస్తావు? నాదని చెయ్యి. అట్లా మేము ఇంకా ఉదాహరణ చెప్పి బరవద్దా ఇప్పుడు అట్లా మేము కూడా అట్లా ఒప్పచెప్పి చేయాలి. మేము ఏం చేయాలా? కదా ఆయన బరువు ఉంటుంది కదా. ఇప్పుడు ఇంట్లో మన పెద్దమ్మ అనుకో, చిన్నపిల్లలకు ఏమైనా కొనుక్కోనికి డబ్బులు అవసరం, నీ దగ్గర డబ్బులు లేకుండా వాళ్ళు ఏడుస్తారు. నువ్వు ఇస్తావయ్యావా? వాళ్ళకేం కుదేం, పిల్లలకేం కుదేం, ఏడుస్తాడు తెలుసు అంతే వాళ్ళకి. అంతే. అట్లా మేము గట్ల పిల్లలకే కావాలా? ఆయన ఇస్తాడని పాయింట్ సార్ ఇది, పాయింట్ ఇది. మరొంత ఒప్ప చెప్పాలి, చేస్తాడు, అన్నీ చేస్తాడు. కానీ మాకు లోపలికి వెళ్ళి రావాలి, ఛార్జింగ్ మంచిగా కావాలి. పిన్ పెట్టేటప్పుడు ఛార్జింగ్ మంచిగా కావాలి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మెల్లగా దూరం మాట్లాడుతున్నా, గట్టిగా బుడికాడికి వెళ్ళి రావాలి. అది అట్లా ఆయన సిద్ధం చేసేటప్పుడు కూడా బుడికాడికి వెళ్ళి రావాలి, కనెక్షన్ అవుతుంది. మీది మీద అంటే కదా, నిజమే కదా స్వామి? నిజం నిజం. అన్నట్టు నన్ను అన్నట్లు ఉంటుంది. అట్లా ఎందుకు ఆయనకు పరమాత్మకు పేరు డిగ్రీ ఉంది. భద్రాద్రి రామదాస్ అన్నట్టు పతిత పావన బిరుదు లేదా నన్ను పరిపాలన చేయరాదా? ఈ కిరీటం ఏముంది? ఏముంది కిరీటం? పతిత పావన్. పతి అంటే పడేటోళ్ళకు పావన్ చేసేది నీకు బిరుదు ఉంది. చేయవా నాకు? పతిత అంటే పడిపోయేవాళ్ళు. పడిపోయేవాళ్ళు. అందుకే గాంధీమత్ పంటుండే, రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం. గాంధీమత్ పంటుండే. పతిత అంటే పడిపోయేటోళ్ళు, పడిపోయేటోళ్ళకు ఉద్ధారం చేసేది నీకు బిరుదు ఉంది కదా. హాస్పిటల్ ఉంటుంది, ఇది 24 గంటలు సేవ జరుగుతుంది. ఎన్ని గంటలు? 24 గంటలు. రాత్రి 12 కోసం డాక్టర్ వండుకున్నాడు. బోర్డు ఏం చేయాలా? తీసేయాలి. అట్లా నువ్వు చేయి, నాకు కాపాడుకుంటే నువ్వు తీసేయి. అంతేనే కదా సార్. ఎప్పుడు మేము గట్టిగా చేస్తాము, గట్టిగా అడగాక వస్తా సార్. గట్టిగా చేయడం ఎట్లా అడగాక వస్తా చెప్పు కదా.